నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. ఇప్పుడు మనకి ఈ ఎన్నికల్లో ఒక అద్భుతమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. సామాన్యులు అసామాన్యంగా పోరాడినటువంటి తీరుని ఈ ఎన్నికల్లో మనం ప్రత్యక్షంగా చూసాం. సరే, వాళ్ళు దెబ్బలు తిన్నారా, గాయాల పాలయ్యారా, ఇంకోట అని చెప్పేసి. సో ఈ 5 ఏళ్ల కాలంలో కూడా అలాంటి సామాన్యులు అసామాన్యంగా ప్రభుత్వం మీద కొంత పోరాటం చేసి సక్సెస్ సాధించినటువంటి వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గుర్తింపు తెచ్చుకున్నటువంటి వాళ్ళు మనకు కనిపిస్తుంది. సో వాళ్ళ దెబ్బకి ఈరోజు నేతలు కూడా పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడిపోయారనేటటువంటి అంశం అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఉదాహరణకి అటు తెనాల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కానివ్వండి, ఇటు మాచర్లలో ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళంతా సామాన్యుల పోరాటానికే వీళ్ళంతా బెక్క చచ్చిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. మీ విశ్లేషణ ఏంటి దీని మీద? 2019లో బహుశా ఇప్పటి సమకాలీన రాజకీయాల్లో ఎవరికి దక్కనంతటి సువర్ణ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. 175 స్థానాలు ఉన్న శాసనసభలో 151 స్థానాలతోటి 22 పార్లమెంటు సీట్లతోటి 47 సంవత్సరాల వయసులో 5 కోట్ల మంది ప్రజలు ఆయనకి ఒక సువర్ణ అవకాశాన్ని అందించారు. రాయ్యా బాబు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించు, నీకు పేరు తెచ్చుకో, మాకు అద్భుతమైన భవిష్యత్తు కల్పించు అని చెప్పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రజల అంచనాలని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తా ఆయన ఎంచుకుంటున్న విధ్వంసకర నిర్ణయాల పర్యవసానం చాలా కొద్ది రోజుల్లోనే ఆయన పట్ల ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్మైపోయింది. ఆ వమ్మైపోయిన నేపథ్యంలోనే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి 2020-21 సంవత్సరాల్లో వచ్చిన కరోనా చాలా వరంలాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ప్రజా పోరాటాల నిర్మాణం జరగకుండా కోవిడ్ ప్రోటోకాల్స్ పేరిట పోలీసులు చాలా స్వేచ్ఛగా ఎవరినైనా కట్టడి చేయగలిగారు. నాయకులు కూడా తెగించి బయటికి రాలేని పరిస్థితి. హోమ్ ఐసోలేషన్స్, సోషల్ డిస్టెన్సింగు, ఇట్లా 10 మంది ఒక దగ్గర కలవటానికి వీల్లేదు. ఇట్లా రకరకాల ఈ నిబంధనల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణాలు జరగకుండా ఒక కలుసుబాటులాగా వచ్చింది. అయినా సరే దాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు అందించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేసే విధంగా, ప్రజా కంటకంగా పరిపాలిస్తున్న సందర్భంగా, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆయన ప్రదర్శించిన దమన నీతి, ప్రత్యర్థి రాజకీయ పక్షాలు నామినేషన్ వేయడానికి వీల్లేదు, బలవంతపు ఏకగ్రీవాలు జరిగిపోవాలి, దాడులు దౌర్జన్యాలు చేసేసేయండి, తెలుగుదేశం వాళ్ళు మాత్రం నామినేషన్ దరిదాపులకు కూడా రావడానికి వీల్లేదు, వాళ్ళ నామినేషన్ పత్రాలు చింపేసేయండి, క్యాండిడేట్లను కిడ్నాప్ చేయండి, పోలీసుల ద్వారా బెదిరించండి, లేదంటే డబ్బులు ఎరేయండి, మనకు మాత్రం ఏకగ్రీవాలు జరగాలి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఒక బిస్కెట్ వేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పని ఈ రోజు దాకా 20 రూపాయలు కూడా ఇవ్వాల. వీటిని సాగుగా చూపించి, అంటే ఈ బలవంతపు ఏకగ్రీవాలు చేసుకోవడానికి చూపించిన సాకు ఏంటి అంటే, మా గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం 20 లక్షలు ఇవ్వబోతుంది కాబట్టి, అంటే ఇక్కడ డెమోక్రసీలో ప్రజలందరూ కూడబలుక్కుంటే ఏకగ్రీవం అవ్వాలి. అంతేగాని ప్రత్యర్థిగా పోటీ చేయాలనుకునే వాళ్ళ ఆకాంక్షను చంపేసి దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడి ఏకగ్రీవాలు చేసుకుంటే అది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో అంజిరెడ్డి గారు, దాదాపుగా నేను అనుకోవటం అప్పటికి 70 సంవత్సరాల పైన ఉంటుంది వయసు అయింది. ఆయన కనపరిచిన పోరాట పటిమ ఒక రకంగా రాష్ట్రాన్ని నిశ్చేష్టం చేసింది. ఆయన నామినేషన్ వేయడానికి వెళ్తుంటే, ఆయన మీద దాడి చేస్తుంటే మేసం దువ్వి తొడగొట్టాడు ఆయన. రండ్రా, ఎవడో వచ్చేది రండి అని చెప్పని. ఇది సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రదర్శించిన తెగువ, సాహసం అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో ఒక స్ఫూర్తిని నింపింది. ఎస్, పోరాట పటిమ ప్రదర్శించడం అంటే అంజిరెడ్డి గారి లాగా ఉండాలి అని చెప్పని. అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ ఎన్నికల్లో చూసాం మనం. మాచర్ల నియోజకవర్గంలో బూత్ ఏజెంట్లుగా కూర్చోటానికి వీలు లేదని చెప్పని శాసిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధిపత్య ధోరణిని ధిక్కరిస్తూ
చేరెడ్డి మంజుల గారు అని చెప్పని ఒక మహిళ, ఆమె నేను ఏజెంట్గా కూర్చుంటా ఎవరు అడ్డుకునేది రమ్మని చెప్పని ముందుకు వస్తే కత్తి పెట్టి ఆమెని నుదుటి మీద గాయపరిస్తే ఇంత పెద్ద రక్తపు గాయం నుదుటి మీద అయ్యి రక్తం కారుతున్నా సరే నేను ఈ బూత్లోనే ఏజెంట్గానే కూర్చుంటా అని చెప్పని ఆమె ప్రదర్శించిన వీరత్వం. ఎందుకంటే మనం అదే పల్నాడు గురించి, నాయకురాలు నాగమ్మ గురించి, తర్వాత బాలచంద్రుడి భార్య మగో మాంచాల గురించి చాలా ఘనంగా చరిత్రలో చదువుకున్నాం. ఇవాళ అసలు సిసలు వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలకున్న స్వేచ్ఛ హక్కును కాపాడటం కోసం ఆ చేరెడ్డి మంజుల గారు ప్రదర్శించిన, మాంచాల గారి తెగువ ప్రదర్శించిన మంజుల గారు నిజంగా స్ఫూర్తిదాయకం. తర్వాత తెనాల్లో చూసాం మనం గొట్టముక్కల సుధాకర్, చదువుకున్నాడు, ఉన్నత ఉద్యోగం చేసుకుంటున్నాడు, తన ఓటు హక్కు వినియోగించుకోవటానికి తన నేటివ్ ప్లేస్కి హైదరాబాద్ నుంచి వచ్చి తన క్యూలో నిలబడున్న సందర్భంగా మంది మార్బలంతో క్యూని దాటి వెళ్ళి ఓటు వినియోగించుకోవడానికి వెళ్తున్న శాసనసభ్యుడిని క్యూలో రమ్మని అడిగాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అన్నాబత్తుని శివకుమార్ గారిదైనా శాసనసభ్యుడిదైనా ఈ గొట్టుముక్కల సుధాకర్దైనా ఒకే పోలింగ్ బూత్ పరిధిలో వాళ్ళు ఇల్లు ఉన్నాయి అని అంటే అందరూ స్థానికులే కదా, ఒకరికొకరు తెలిసిన కుటుంబాలే కదా. దాదాపుగా తెలిసిన కుటుంబాలు అయి ఉన్నప్పుడు ఒక వ్యక్తి నుంచి ఆక్షేపణ వచ్చినప్పుడు ఏం చెప్పుకోవాలా? అరే అబ్బాయి, నేను కంటెస్టింగ్ క్యాండిడేట్ని, తెలుసు కదా నీకు, నేను అన్ని బూతులు తిరిగి చూసుకోవాల్సిన పని ఉంది, నేను ఓటేసుకొని వెళ్ళిపోతా, నా వరకేం అభ్యంతరం పెట్టకండి అని చెప్పని అడిగితే కాదనే వాళ్ళు ఎవరు? అవును, అంటే మంది మార్పులంతో వచ్చినందుకు కదా అతని అభ్యంతరం. ఇప్పుడు ఎమ్మెల్యే ఒక్కడ ఓటేస్తే ఎవరు? ఎమ్మెల్యేకి ఒక అభ్యంతరం పెట్టినా కూడా నీ స్థానికుడే కదా, చిన్నప్పటి నుంచి ఒకరికొకరు ఇరుగు పొరుగే కదా, ఎరిగినాళ్లే కదా ఒకరికొకళ్ళు. సమన్వయంతో సామరస్యంగా భుజాన్ని చెయ్యేసి అరే నేను అన్ని బూతులకి వెళ్ళాలి కదా, నన్ను కొంచెం పట్టించుకోకు, నేను అన్ని తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా, నేను క్యాండిడేట్ని కదా, నీకు రాజకీయంగా నీ పార్టీ కాకుండా కన్విన్స్ అవుతాడు. ఎందుకు? మీ ఇరుగు పొరుగే కాబట్టి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. కానీ అది కాదు ప్రదర్శించింది ఆ ఎమ్మెల్యే. నన్నే అడ్డుకుంటాడా, నన్నే అభ్యంతరం పెడతాడా అని చెప్పని ఆ క్యూలో ఉన్న ఆయన్ని ఏంట్రా వాగుతున్నావు అని చెప్పని ఒకటి పెట్టాడు, పీకాడు చెంపకు పెట్టి. సామాన్యుడు, నువ్వు చెంపకు పెట్టి పీకావు, నీ చుట్టూ 10 మంది మార్పులు ఉన్నారు, గన్మెన్లు ఉన్నారు, హంగు ఆర్పాటం ఉంది, కానీ ఆ సామాన్యుడు కూడా లాగిపెట్టి ఒకటి నిన్ను కూడా పీకాడు. అదే ఎక్కువ రీసౌండ్ వచ్చింది. ఇవాళ ఏమైంది? నువ్వు కొట్టింది నీ ఆధిపత్య ధోరణి చూపించింది, అతను తిరిగి కొట్టింది అతని తిరుగుబాటు నైజాన్ని, సామాన్యుడి ఆత్మగౌరవాన్ని ఇవాళ దేశానికి ప్రపంచానికి చాటింది. ఖచ్చితంగా నీ అధికార దుర్వినియోగం నీ స్థాయిని తగ్గిస్తే సామాన్యుడికి ఉండే గుండె ధైర్యం, సామాన్యుడి ఆత్మాభిమానం సుధాకర్ రూపంలో ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదొక సంఘటన. తర్వాత రాత్రి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు, మాచల్ల నియోజకవర్గంలో రెండచింతల మండలంలో పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో అక్కడ ఈవీఎంలు బద్దలు కొడుతున్న వీడియో సర్క్యులేట్ అవుతుంది. అదే వీడియోలో తన ఒక శాసనసభ్యుడు, 4 సార్లుగా నెగ్గిన శాసనసభ్యుడు, ఒక రకమైన నియంతృత్వపు ధోరణి ప్రదర్శిస్తున్న శాసనసభ్యుడు ఆ ప్రాంతంలో. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అక్కడ పర్యటనకు వెళ్ళిన మాజీ శాసనసభ్యుడు బోండవమ్మ గారిని, అలాగే అప్పటి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గారి మీదే బాహాటంగా దాడికి ప్రయత్నం చేసిన శాసనసభ్యుడు, అంతటి బలవంతుడైన శాసనసభ్యుడు తను కూడా మంది బార్బలంతో బూత్లోకి వచ్చి అక్కడ ఈవీఎంలు బద్దలు కొడుతుంటే అక్కడ తెలుగుదేశం ఏజెంట్గా ఉన్న ఆ గ్రామానికి సంబంధించిన నంబూరు శేషగిరిరావు గారు అనే ఆయన ఎంత వీరత్వాన్ని ప్రదర్శించాడు. జరుగుతున్నది అన్యాయం, అకృత్యం, అధికార దుర్వినియోగం, దీన్ని మేము సహించం. నీకు అధికారం ఉండొచ్చు, నీ చేతిలో మంది మార్పులు ఉండొచ్చు, నీ చేతిలో వ్యవస్థలు ఉండొచ్చు, కానీ ఒక సామాన్యుడిగా నా ప్రతిఘటన తెలియజేస్తా అని చెప్పని వెళ్ళి ఆ సమూహం మీద కనబడ్డాడు. తర్వాత బూత్ బయట ఈయన మీద దాడి చేశారు, గొడ్డలతో ఈయన తల పగలు కొట్టారు, 12 కుట్లు పడ్డాయి, గాయపడ్డాడు, ఈయన రక్తం చిందించాడు.
కానీ ఆయన ప్రదర్శించిన స్ఫూర్తి వాళ్ళ దేశవ్యాప్తంగా ఈవీఎంలు బద్దలు కొట్టి ఇచ్చి ఎమ్మెల్యేలు అంటే వీళ్ళ అని చెప్పని వాళ్ళ ప్రజలు అసహించుకునేలాగుంది. ఇతను ప్రదర్శించిన, ఎందుకంటే ఒక లుంగి కట్టుకొని ఉన్న సామాన్య రైతు ఆయన. అవును, ఆయన ప్రదర్శించిన తెగువ సాహసం ఇవాళ ఎస్ తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టం రా ఇటువంటి కార్యకర్తలు ఉండటం. ఎక్కడా తడవకుండా ఆ పల్నాడు ప్రాంతంలో ఒక ఫ్యాక్షనిస్టు నైజం ఉన్న నాయకుడిని డి అంటే డి అని ఢీ కొడుతున్నాడు ఇతను అని చెప్పని ఇవాళ అతన్ని ఇవాళ ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు సామాన్య ఉన్నత విద్యావంతుల నుంచి అందరూ శ్లాఘిస్తూ ఉన్నారు. సామాన్యుడుకున్న పవర్ ఇది అని చెప్పని. సామాన్యుడు చట్టానికి వ్యవస్థలకి గౌరవం ఇచ్చిన వరకు ఆ వ్యవస్థలకి గౌరవం నిలబడదు తప్ప సామాన్యుల్లో తెగింపు లేకో ధైర్య సాహసాలు లేకో వాళ్ళ ప్రతిరోజు రోడ్డెక్కి పోరాటం చేయకుండా ఉన్నట్లా సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. నాయకుడు అనేవాడు ఆ నాయకత్వాన్ని కాపాడుకోవాలి. ఎంతవరకు కాపాడుకోగలుగుతావు? ఆ నాయకత్వానికి విలువ ఇచ్చినంత వరకు, చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి వ్యవహరించినంత వరకు. నీకు అధికారం ప్రజలిచ్చిన అవకాశం అది. ఈ అధికారమే శాశ్వతం అని చెప్పని అహంకారంతో విర్రవీగి వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయి అని చెప్పని నేను ఏమైనా చేస్తానంటే చరిత్రలో చాలామంది నియంత్రణలు చూశారు. ఇవాళ ఏమవుతుంది? ఇవాళ సామాన్యుడు ప్రతిఘటిస్తూ ఉన్నాడు. ఇవాళ వ్యవస్థలే మీ పాలిట శాపాలుగా మారి మీరు చేసిన అకృత్యాలు, మీరు చేసిన దారుణాలు, మీరు చేసిన దౌర్జన్యాలు, మీరు చేసిన ఉల్లంఘనలు మీ పాలిట శాపాలుగా మారి మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఇవాళ విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పని లుకౌట్ నోటీసులు జారీ చేయబడ్డాయి. పిన్నెల రామకృష్ణారెడ్డి ఒక శాసనసభ్యుడు ఆల్రెడీ విదేశాల్లో గ్రీన్ కార్డు వీసా పొందాడు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా మంది నాయకులు వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితులు సృష్టించుకుంటున్నారు? నిన్నటిదాకా మీకు జీహుజూర్ అన్న వ్యవస్థలు ఇవాళ మిమ్మల్ని ముద్దాయిలుగా వెంటాడుతూ ఉన్నాయి. ఆలోచించుకుంటే సామాన్యుడిని అసామాన్యులుగా వాళ్ళ వీరత్వంతో వాళ్ళు మలుచుకున్నారు. వాళ్ళ ధైర్య సాహసాలు వాళ్ళు ప్రదర్శించారు. మీరు ఇవాళ సమయం వచ్చినప్పుడు వెన్ను చూపి పారిపోతున్నారు.